నా పేరు బాబు శ్రీనివాసరావు, విశాఖపట్నం అడ్వకేటు. నారా చంద్రబాబు నాయుడు గారు పేరు మీద 2014 నుంచి 19 వరకు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ఆయన పేరు మీద వచ్చినట్టు విధంగా నేను తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎన్టీఆర్ భరోసా 200 ఉన్న పెన్షన్ 2000 చేశారు. అంటే అమరావతికి రైతులు 33,000 ఎకరాలు సుమారుగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అంటే రైస్ కిలో మొట్టమొదట ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బియ్యం పథకం పెట్టారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి పదవి విరమణ వయసు ఏజ్ని 58 నుంచి 60 సంవత్సరాలు పెంచడం జరిగింది. సి అంటే చంద్రన్న బీమా, హెచ్ అంటే హౌసింగ్ స్కీమ్, ఏ అంటే అంబేద్కర్ ఓవర్సీస్ నిధి ద్వారా ఎంతోమంది ఎస్సీ విద్యార్థులకు విదేశాలకు పంపించి చదివించడం జరిగింది. డి అంటే డ్వాక్రా మహిళలు, ఆర్ అంటే రైతులు రుణమాఫీ, ఏ అంటే అరకుని దత్తత తీసుకొని ఎస్టీలకి అభివృద్ధి చేశారు. బి అంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గ్రామాల్లో వార్డుల్లో సుమారుగా 32,000 కిలోమీటర్ల రోడ్లు వేయడం జరిగింది. ఏ అంటే ఎయిర్పోర్ట్ల గురించి ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఆ ల్యాండ్ భోగాపురం అంతలో ముఖ్యమంత్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి లేదు. బైఫ్రికేషన్ అయిపోయిన తర్వాత అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఏ అంటే బాబు ఫస్ట్ విక్టరీ 24/7 24 గంటల విద్యుత్ మనకి ఇప్పుడు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విద్యుత్తులో సంస్కరణలు. అంటే ఉర్దూ యూనివర్సిటీ ముస్లిమ్స్కి అభివృద్ధి కొరకు. ఎన్ అంటే నదుల అనుసంధానం. ఏ అంటే ఎడిషనల్ గిఫ్ట్ అంటే రైతు సంక్రాంతి కానుక, రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక. ఐ అంటే ఇండస్ట్రీస్ క్రియాకాల్ కంపెనీ పెట్టడం జరిగింది. డి అంటే డెవలప్మెంట్ సబ్ ప్లాను, ఎన్నో అన్ని అందరికీ సబ్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. యు అంటే 100 యూనిట్ల విద్యుత్ ఫ్రీ. నారాబాబు చంద్రబాబు నాయుడు పేరు మీద 150 పథకాలు, ఒక్కొక్క అక్షానికి సుమారుగా 8 పథకాలన్నీ మొత్తం 150 పథకాలని అధిగమించేసి జగన్ ఏదో సాధించేద్దామని చెప్పేసి అనుకున్నాడు. కానీ అంతా జనాలు సినిమా చూపించారు. పవన్ కళ్యాణ్ గాను ఆయనకి ఏంటంటే మాటి ప్రతి ఒక్కరు ఏంటంటే ముగ్గురు పిల్లలని అన్నారు. చాలా తప్పు. అది ఆయన పర్సనల్ విషయం. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అయితే ఏంటంటే మొట్టమొదట జనాలకి అవగాహన లేక ఆయన ఓడించారు తప్ప. కానీ జనాలకి ఇప్పుడు మంచి ఆయన గురించి బాగా ఆలోచించారు కాబట్టి గెలిపించారు. కాబట్టి ఆయన పోటీ చేసి అన్ని నియోజకవర్గంలో పోటీ చేశారు. డిప్యూటీ సీఎంగా, హోమ్ మినిస్టర్గా మనకి రాబోతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 21 స్థానాల్లో గెలుస్తారు. ముందు అబ్సల్యూట్ మెజారిటీ అన్ని స్థానాల్లో కూడా, ఈవెన్ ఎస్టీ స్థానాల్లో కూడా గెలుస్తారని మా సొంత ఊరు పాలకొండ, శ్రీకాకుళం జిల్లా. అక్కడ కూడాను పవన్ కళ్యాణ్ గారి వల్ల 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన జయకృష్ణ గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఒకేసారి మొత్తం ఓటర్లంతా ఆయన ఇచ్చిన హామీలను అన్ని నమ్మి ఇవ్వడం జరిగింది. టీడీపీ ఇప్పుడు ఈ స్టేజ్లో నిలబడింది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అంటారా? పవన్ కళ్యాణ్ గారు టీడీపీ రెండు కలిసి అద్భుతమైన విజయం సాధించింది. అందులో ఏంటి గుడ్డు మంచిదా లేకపోతే పిల్ల మంచిదా అంటే అది ఎవరు చెప్పలేరు. ఒకరి మీద ఒకరు ఆధారపడి వచ్చింది కాబట్టి చాలా సంతోషం.